హాయ్! హలో! ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి విజయవాడ. ఈరోజైతే ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకొచ్చేసాను. చాలా యూజ్‌ఫుల్ వీడియో అనమాట. డెఫినెట్‌గా మీ అందరికీ యూజ్ అవుతుంది. చూసేసేయండి అదేంటో. చూస్తున్నారు కదా నా హెయిర్. చూస్తున్నారు కదా నా హెయిర్. బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఈ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకొని మీరు కనుక చేసినట్లయితే నాలాగే మీకు కూడా హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. నాది ఫస్ట్ నుంచి కూడా లాంగ్ హెయిరే అండి. ఇంకా లాంగ్ ఉండేది. నేను టెంపుల్‌లో ఆఫ్ ఇచ్చేసానని చెప్పాను కదా! ఆఫ్ ఇచ్చేసిన తర్వాత అయితే నాకు నడుము పై వరకు ఉండేదనమాట. సో, నాకేమో స్టార్టింగ్ నుంచి కూడా లాంగ్ హెయిర్ అనేది చాలా ఇష్టం. సో, హెయిర్ గ్రోత్ ఫాస్ట్‌గా పెరగడం కోసమైతే నేనైతే రెగ్యులర్‌గా ఈ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకొని యూజ్ చేస్తూ ఉంటాను. లాస్ట్ టైమ్ వీడియోస్‌లో కూడా మీకైతే ఇలా కోకోనట్ ఆయిల్‌తో హెయిర్ గ్రోత్‌కి సంబంధించిన ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకొని మీకు వీడియో అయితే చూపించాను. ఇప్పుడైతే ఆయిల్ అయిపోయిందండి. సో, మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈసారి ఎందుకు చూపిస్తున్నానంటే ఆహ్, నా హెయిర్ 2-3 మంత్స్‌లో ఎంత హెయిర్ గ్రోత్ అనేది అయ్యిందనేది మీకు చూపించడం కోసం అనమాట. సో, చూస్తున్నారు కదా! వీడియోలో చూపించినట్టు నా హెయిర్ అయితే గ్రోత్ అయింది. 2-3 మంత్స్‌లోనే నడుము కింద వరకు అయితే వచ్చింది. బాగా పెరిగింది. సో, ఈ ట్రిప్ అయితే నేను ఆయిల్‌లో అయితే ఎక్కువ ఆమ్లా అయితే ప్రిపేర్ చేశాను. ఉసిరికాయలు ఉంటాయి కదా! పెద్దవి అవైతే ఒక 6 వరకు తీసుకున్నాను. 5-6 అయితే పెద్దవి తీసుకొని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకున్నా. ఆ తర్వాత కొంచెం కరివేపాకు, మెంతులు అండ్ గోరింటాకు కూడా యాడ్ చేసుకున్నాను. సో, ఆమ్లా ఎందుకు ఎక్కువ ప్రిఫర్ చేశానంటే మన హెయిర్ గ్రోత్‌కి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఆమ్లా వల్ల. మీ అందరికీ తెలిసిందే. అండ్ డాండ్రఫ్ ఉన్న, స్కాల్ప్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కూడా చాలా వరకు రిపేర్ చేస్తుంది ఆమ్లా అనేది. అండ్ హెయిర్ సాఫ్ట్‌గా కూడా ఉంటుంది. మెయిన్‌గా అంటే హెయిర్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. అలాగే లెంత్ కూడా పెరుగుతుందనమాట. ఫాస్ట్‌గా అయితే మనకి ఇంప్రూవ్‌మెంట్ అయితే ఉంటుంది. మిగతావన్నీ కూడా సేమ్. ఇయన్నీ కూడా హెయిర్ గ్రోత్‌కి అండ్ హెయిర్ స్ట్రాంగ్‌నెస్‌కి అండ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి బాగా యూజ్ అవుతాయన్నమాట. అలోవెరా, కరివేపాకు, మెంతులు, గోరింటాకు ఇవన్నీ కూడా మన హెయిర్‌కి అయితే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. హెయిర్ గ్రోత్ అయితే అవ్వడానికి. సో, రెగ్యులర్‌గా నేనైతే ఇదే యూజ్ చేస్తూ ఉంటాను కాబట్టి, ఈసారి కూడా మీకు మళ్ళీ ఒకసారి చూపిద్దాం. నా హెయిర్ ఎంతవరకు గ్రోత్ అయింది అనేది మీకు కూడా తెలియాలి కాబట్టి, మళ్ళీ ఇంకొకసారి అయితే వీడియో అయితే చేయడం జరిగింది. మీకు కూడా యూజ్ అవుతుంది డెఫినెట్‌గా. ఇలాగే చక్కగా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని యూజ్ చేస్తూ ఉంటే గనక 2-3 మంత్స్‌లోనే హెయిర్ అనేది బాగా గ్రోత్ అవుతుంది. హెయిర్ కూడా చాలా బాగా చూడ్డానికి కూడా చాలా బాగుంటుందనమాట. ఈ విధంగా ఆయిల్ ఇవన్నీ వేసుకొని బాగా మరిగించుకున్నాక ఈ విధంగా అయితే ఉంది. ఇదైతే కొంచెం చల్లారనివ్వాలనమాట. చల్లారిన తర్వాత మనం ఒక స్ట్రైనర్ పెట్టుకొని మొత్తం అంతా వడకట్టేసుకోవాలి. స్ట్రైనర్ ఏంటి ఇలా ఉందని అనుకోవద్దు. ఇది ఓన్లీ హెయిర్ ఆయిల్ స్ట్రెయిన్ చేయడానికి మాత్రమే ఇదైతే నేను యూజ్ చేస్తాను. అందుకే అలా ఉందనమాట. మీకు ఇంకా హెయిర్ గ్రోత్‌కి సంబంధించిన ఏమైనా టిప్స్ కావాలి అంటే కనుక నాకైతే కామెంట్ చేయండి. నేను డెఫినెట్‌గా అయితే వీడియోస్ చేస్తాను. మీరు చేసే దాన్ని బట్టే కదా నా వీడియోస్ అనేవి ఉంటాయి. సో, మీకెవరికైనా కావాలి అనుకుంటే కనుక డెఫినెట్‌గా ఇంకా ఫర్దర్‌గా కూడా హెయిర్ కోసం అయితే చేస్తూ ఉంటాను. ఈ ఆయిలే కాదండి ఇంకా చాలా మంచి టిప్స్ అయితే ఉన్నాయి హెయిర్‌కి సంబంధించి. ముందు ముందు వీడియోస్‌లో అయితే మీకు షూర్‌గా నేనైతే చేస్తాను. ఈ విధంగా వడకట్టుకున్న తర్వాత ఇందులో అయితే నేను ఈ ఈ విటమిన్ క్యాప్సూల్స్ అయితే యాడ్ చేసుకున్నాననమాట. ఇవి ఎప్పుడు కూడా యాడ్ చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే హెయిర్ సాఫ్ట్‌నెస్ కోసం, హెయిర్ గ్రోత్ కోసం ఇవి కూడా మెయిన్ ఇంకా అన్ని విధాలుగా కూడా మన హెయిర్‌కి అయితే చాలా హెల్ప్ అయితే చేస్తుంది. ఫేస్‌కి కూడా మనం విటమిన్ ఈ క్యాప్సూల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్‌గా, స్మూతీగా ఉంటుందనమాట. ఒక 4 అయితే యాడ్ చేసుకున్నాను ఇందులో. ఈసారి ఏంటంటే నేనెప్పుడూ ఆహ్, ఆముదం అయితే వాడలేదండి. ఎప్పుడు యూజ్ చేయలేదు. ఎందుకో తెలీదు. దానివల్ల యూజెస్ ఉన్నాయని తెలుసుకొని నేనెప్పుడు యూజ్ చేయలేదు. సో, ఈసారి అయితే నేను గట్టిగా ఫిక్స్ అయ్యాను. ఎలా అయినా యూజ్ చేయాలని చెప్పేసి. డైరెక్ట్‌గా యూజ్ చేసే కంటే ఇలా ఈ ఆయిల్‌లోనే మనం యాడ్ చేసుకొని మనం యూజ్ చేస్తే బావుంటుందనిపించింది. సో, ఇప్పుడైతే ఆముదం అయితే 10-15 ఎంఎల్ అయితే ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఆలివ్ ఆయిల్ అంటారు కదా! సో, అది మీ దగ్గర ఉంటే గనుక యాడ్ చేసుకోండి. లేకపోయినా కూడా నో ప్రాబ్లమ్. ఇది కూడా హెయిర్ స్ట్రాంగ్‌నెస్‌కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదైతే తక్కువలోనే కలుపుకున్నాను. 10-15 ఎంఎల్ రేంజ్‌లో అయితే నేను ఇందులో మిక్స్ చేసుకోవడం అయితే జరిగింది. ఈ విధంగా అయితే ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకున్నా.
చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. మీకు ముందే చెప్పాను. ఏదైనా సరే మనకి రిజల్ట్ పర్ఫెక్ట్‌గా తెలియాలంటే 2, 3 మంత్స్ అయితే డెఫినెట్‌గా యూజ్ చేయాల్సిందే. ఆ విధంగా యూజ్ చేస్తేనే మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఇప్పుడైతే ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నాం కదా! ఒక బాటిల్‌లో అయితే వేసేసుకోవాలి. ఇదండి మొత్తానికైతే ఆయిల్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఆల్రెడీ వీడియోస్‌లో కూడా పెట్టాను. ఇప్పుడు కూడా ఎందుకు పెడుతున్నానంటే నా హెయిర్ గ్రోత్ ఏ విధంగా పెరిగిందనేది మీకు కూడా తెలియాలి కాబట్టి. ఇప్పుడైతే ఈ గోరువెచ్చని ఆయిల్ అయితే నేను హెయిర్‌కి అయితే అప్లై చేసేసుకుంటున్నాను అనమాట. సో, చాలామంది నైట్ అప్లై చేసేసుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేసేస్తుంటారు. లేదంటే కొంతమందయితే నార్మల్‌గా అప్లై చేసుకొని ఒక 2, 3 డేస్ తర్వాత అలా చేస్తూ ఉంటారు. మన ఇష్టమండి. ఆయిల్ అయితే డెఫినెట్‌గా అప్లై చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసుకుంటే ఇంకా బాగా బ్లడ్ సర్క్యులేషన్ జరిగి మంచి హెయిర్ గ్రోత్ అయితే మనకి ఉంటుందనమాట. సో, నా హెయిర్ అయితే చూపిస్తున్నాను కదా! ఎంత లెంత్ అయిందో మీకే క్లియర్‌గా తెలుస్తుంది. చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. మీకెవరికన్నా యూజ్ అనిపిస్తే గనక డెఫినెట్‌గా నా వీడియోస్‌ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్‌కి, ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసేసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.